జూన్ 20 చరిత్రలో ఈ రోజు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని పిలువబడే విక్టోరియా టెర్మినస్ స్టేషన్ 1887వ సంవత్సరం జూన్ 20వ తేదీన పూర్తయింది. ముంబైలోని ఈ చారిత్రాత్మక రైల్వే స్టేషన్ని విక్టోరియా రాణి స్వర్ణోత్సవం సందర్భంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆమె గౌరవార్థం ఆ పేరు పెట్టారు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫెడరిక్ విలియం స్టీవెన్స్ ఈ స్టేషన్ రూపకర్త. దీని నిర్మాణానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. 2004లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రోజుకు సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను ఉపయోగిస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముందు బోరీ బందర్ రైల్వే స్టేషన్ ఉంది. దాని నుండి భారతదేశపు మొదటి రైలు థానే వరకు నడిచింది. బోరీ బందర్ వద్ద స్థల పరిమితుల కారణంగా బ్రిటిష్ వారు విక్టోరియా టెర్మినస్ నిర్మాణానికి పెద్ద స్టేషన్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్టేషన్కు 1996లో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ గా పేరు మార్చారు. దీని నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం 16 లక్షల రూపాయలను కేటాయించింది. ప్రస్తుతం స్టేషన్లో 18 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 7 లోకల్ రైళ్లు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. పూణేలో SNDT మహిళా విశ్వవిద్యాలయంలో మొదటి తరగతి జూలై 2, 1916న నిర్వహించబడింది. ప్రారంభ విద్యార్థులు 1921లో పట్టభద్రులయ్యారు. ప్రారంభంలో విశ్వవిద్యాలయం మహిళలకు బోధన, గృహశాస్త్రం మరియు ఇతర వృత్తిపరమైన రంగాల్లో కోర్సులను అందించింది. కాలక్రమేణా ఇది సైన్స్, ఆర్ట్స్, వాణిజ్యం మరియు మేనేజ్మెంట్ వంటి వివిధ విభాగాలకు విస్తరించింది. విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ముంబైలోని చర్చ్ గేట్ క్యాంపస్లో ఉంది. జూహు ఇంకా కార్వే రోడ్లలో అదనపు క్యాంపస్లు ఉన్నాయి. ప్రస్తుతం వేలాది మంది మహిళా విద్యార్థులు దాని అనేక క్యాంపస్లలో విద్యను పొందుతున్నారు. మహిళలకి ఉన్నత విద్యను అందించడం, వారికి సాధికారత కల్పించడం అనే లక్ష్యాన్ని ఈ విశ్వవిద్యాలయం కొనసాగిస్తోంది. 1840వ సంవత్సరం జూన్ 20వ తేదీన శామ్యుల్ మోర్స్ టెలిగ్రాఫ్ కోసం US పేటెంట్ను పొందాడు. అతను అభివృద్ధి చేసిన సాంకేతికతకు అధికారికంగా చట్టపరమైన హక్కులను ఇచ్చారు. శామ్యుల్ మోర్స్ ఒక అమెరికన్ చిత్రకారుడు మరియు ఆవిష్కర్త. టెలిగ్రాఫ్ ఇంకా మోర్స్ కోడ్లను రూపొందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అతను 1830 ఇంకా 1840 కాలంలో టెలిగ్రాఫ్ను అభివృద్ధి చేశాడు. మోర్స్ కోడ్ను మోర్స్ ఇంకా అతని సహచరుడు ఆల్ఫ్రెడ్ వైల్ కలిసి అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత చాలా దూరాలకు తక్షణ సందేశ ప్రసారాన్ని చేయగలుగుతుంది. దీన్ని ప్రారంభించడం ద్వారా కమ్యూనికేషన్ రంగం విప్లవాత్మకంగా మార్చింది. ఇంగ్లీష్ వర్ణమాలలోని ప్రతి అక్షరాన్ని సూచించడానికి చిన్న ఇంకా పెద్ద పంక్తులు, చుక్కల వ్యవస్థను ఉపయోగించి మోర్స్ టెలిగ్రాఫ్ నమూనాను సృష్టించారు. ఇదే మోర్స్ కోడ్ అని పిలువబడుతుంది. 1991వ సంవత్సరం జూన్ 20వ తేదీన జర్మనీ పార్లమెంట్ 1889లో బెర్లిన్ గోడ కూల్చివేత తరువాత దేశ రాజధానిని నిర్ణయించడానికి కీలకమైన ఓటు వేసింది. బెర్లిన్ గోడ తూర్పు ఇంకా పశ్చిమ జర్మనీలను వేరు చేసింది. గతంలో బాన్ పశ్చిమ జర్మనీకి, అలాగే తూర్పు జర్మనీకి బెర్లిన్ రాజధానిగా ఉండేవి. కొత్త ఏకీకృత రాజధానిని నిర్ణయించే ఓటు ప్రక్రియలో బెర్లిన్ 337 ఓట్లను సాధించి 320 ఓట్లను పొందిన బాన్ను అధిగమించింది. తత్ఫలితంగా బెర్లిన్ కొత్తగా సమైక్య జర్మనీకి రాజధానిగా మారింది. అప్పటి నుండి ఈ హోదాను కలిగి ఉంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు జర్మనీ నుండి చాలా మంది నిపుణులు పశ్చిమ జర్మనీకి వలస వచ్చారు. దీనితో తూర్పు జర్మనీ 1961లో 155 కిలోమీటర్ల పొడవు గల బెర్లిన్ గోడను వలసల్ని అరికట్టడానికి నిర్మించారు. 1877వ సంవత్సరం జూన్ 20వ తేదీన కెనడాలోని ఒంటారియాలోని హామిల్టన్లో ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ సేవ ప్రారంభించబడింది. 1876లో టెలిఫోన్ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహం బెల్ 1 సంవత్సరం తర్వాత ఈ సేవను ప్రారంభించాడు. వ్యాపారాలు ఇంకా నివాసితుల మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేయటం లక్ష్యంగా ఈ టెలిఫోన్ సర్వీస్ ప్రారంభమైంది. అదే సంవత్సరంలో బెల్ టెలిఫోన్ కంపెనీని స్థాపించాడు. అది తర్వాత అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ AT&Tగా పరిణామం చెందింది. టెలిఫోన్తో పాటు మెటల్ డిటెక్టర్ ఇంకా
ఫోటోఫోన్ వంటి ఇతర పరికరాలను కూడా బెల్ కనిపెట్టాడు. కాంతి కిరణాలను ఉపయోగించి ఫోటోఫోన్ ధ్వనిని ప్రసారం చేస్తుంది. బెల్ ఆవిష్కరణ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చేసింది. అమెరికా, యూరప్ ఇంకా ప్రపంచం అంతటా వేగంగా వ్యాపించింది. తద్వారా ప్రపంచ కమ్యూనికేషన్ నెట్వర్క్కు పునాది వేసింది.